హరి ఆ బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ, హల్లెలూయా. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగియున్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. క్రిస్టియన్ రిలిజియన్, ఈ క్రీస్తు మతము ప్రపంచంలో అత్యధికులు అనుసరిస్తున్నటువంటి మతము. అంటే ప్రపంచ శాంతి కావాలి, ప్రపంచము అభివృద్ధి పొందాలి. అంటే శాస్త్ర సాంకేతిక రంగాలు ఒక్కటే కాదు అభివృద్ధి, మనం సుఖ సంతోషాలతో మానవత్వంతో జీవించటం, దానిలో కూడా అభివృద్ధి చెందాలి మనం. అంటే ప్రపంచ ప్రజలకి ఒక సందేశాన్ని మనం ఇవ్వగలిగి వాళ్ళలో ఒక ప్రేరణ కలిగించి వాళ్ళు ఏ విధంగా అయితే తమ జీవన విధానాన్ని మలుచుకుంటారో అప్పుడు ఇది జరుగుతుంది. ఇది జరగాలి అంటే మనకు కొంచెం తేలికైన పద్ధతి ఏంటంటే ఎక్కువ మంది అనుసరిస్తున్న మతము ద్వారా ఆ మతానికి సంబంధించిన విషయం కొంత వాళ్ళకి వివరిస్తే ఇది త్వరగా జరగటానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ కొత్తగా ఏదో ఒక విషయం చెప్పడం అని కాకుండా, వాళ్ళందరినీ ఇంకొక వైపుకి మరల్చటము అన్నట్టు కాకుండా ఉన్నదాన్నే మనం వినియోగించుకోవటం. ఎక్కువ మంది దేని పట్ల ఉన్నారు అక్కడ పట్టుకొని వాళ్ళని, బాబు ఇది విషయం,
అని గనక మనం వివరించగలిగితే వాళ్ళకి అది అంది, వాళ్ళలో ఆ ప్రేరణ కలిగితే మనము వాంఛిస్తున్నటువంటి ఆ ప్రపంచ శాంతి, సౌభాగ్యాలు మానవుల్లో కూడా తమ తమ జీవితాల్లో కూడా శాంతి, సమాధానము పొందగలుగుతారు. అది ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఏమేంటి చేయాలి మరి? సో గివ్ ట్రూలీ స్పిరిచువల్ టీచింగ్ కన్సర్నింగ్ మ్యాన్స్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. మనందరము ఒకదానితో అనుసంధానమై ఉన్నాము. మనం ఎవరికి వాళ్ళం వేరువేరుగా ఉన్నట్టు ఇక్కడ ఉన్నప్పటికీ మనందరము ఒకే గాలితో అనుసంధానమై ఉన్నాం కదా. ఒకే సూర్యకాంతితో అనుసంధానమై ఉన్నాము. ఒకే గాలిని పీలుస్తున్నాం అందరము. అంటే ఒక్కదాంతో మనం అనుసంధానమై ఉన్నాం మనందరము. ఆ గాలే మనల్ని నిలబెడుతూ ఉంది. దాని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే మనల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాయి. అట్లాగా ఈ మొత్తానికి సంబంధించి ఒకడు ఎవరో ఉన్నారు, వాడితో మనకున్న అనుబంధం ఏంటి అన్నది విషయం మనకి గనక అర్థమైతే, ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ హౌ దట్ రిలేషన్షిప్ మే బి రియలైజ్డ్, అది గనక మనకు అవగాహన కలిగితే, ఇఫ్ ఇట్ కెన్ రెస్టోర్ ద లాస్ట్ నాలెడ్జ్ ఆఫ్ ద పర్పస్ ఫర్ మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు ఇవన్నీ క్రిస్టియన్ రిలీజియన్ చేయవలసిన పనులు, చేపట్టవలసిన ఇమ్మీడియట్ గా ఇప్పటికిప్పుడు అది చేపట్టవలసిన కార్యక్రమాలు వరుసగా వివరిస్తున్నారు. ఇలా గనక అది ఆ కార్యక్రమాలను చేపట్టగలిగితే అప్రయత్నంగా మనకి ఆ శాంతి లభ్యమవుతుంది. ఇఫ్ ఇట్ కెన్ రెస్టోర్ ద లాస్ట్ నాలెడ్జ్ ఆఫ్ ద పర్పస్ ఫర్ మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్. మనం ఎందుకు ఈ భూమి మీద ఉన్నాము, దీని యొక్క వివరం కూడా మనకి అందుబాటులో లేదు. అది మనము మర్చిపోవటం జరిగింది. అది కాలగర్భంలో కలిసిపోయినట్టయింది. ఈ సృష్టిలో మనం ఎందుకు ఇక్కడ ఉన్నాము, మన యొక్క కర్తవ్యం ఏంటి, దేన్ని సాధించడం కోసము ఇక్కడ ఉన్నాము, దేన్ని పొందటం కోసం ఇక్కడ ఉన్నాము, ఆ విషయాల పట్ల వివరణ మన దగ్గర లేదు. ఇక్కడ ఎందుకు ఉన్నాము అంటే సుఖాన్ని పొందటం కోసము అన్నట్టుగా ఉంది. సుఖాన్ని పొందటం ఎట్లాగా అంటే డబ్బు సంపాదిస్తే సుఖం వస్తుంది. ఎందుకంటే డబ్బుల ద్వారా ఆ సుఖాన్ని పొందే విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మనం కొనుక్కోవటానికి వీలవుతుంది కాబట్టి, అంటే సుఖాన్ని కొని ఆ సుఖాన్ని పొందవచ్చు అన్న భావనలో మనం ఉన్నాం. సుఖాన్ని పొందటం కోసం అన్నట్టుగా మనకి మన యొక్క పర్పస్, మన మానవుడిగా ఇక్కడ ఉన్నందుకు ఆ ప్రయోజనం ఇదే, సుఖం పొందటమే. సుఖం పొందటం కోసం ఇంతకు ముందు అంటే వస్తు మార్పిడి ఉండేది కాబట్టి డబ్బు ప్రస్తావన తక్కువ ఉండేది. ఇప్పుడు డబ్బు పూర్తిగా వినిమయంలోకి వచ్చింది కాబట్టి ఏదైనా కానీ డబ్బు ద్వారానే జరుగుతుంది కాబట్టి ఆ డబ్బు సంపాదిస్తే సరిపోతుంది, మనం సుఖంగా ఉండొచ్చు. సుఖంగా ఉండడం కోసం మనం ఇక్కడికి వచ్చాం అన్న భావనలో మనం ఉన్నాము. అంటే ఆ పర్పస్ ఏంటి, మానవుడిగా మనం జీవితం తీసుకున్నందుకు, పుట్టినందుకు మన యొక్క ప్రయోజనం ఏంటి అన్న విషయానికి సంబంధించిన వివరాలు, ఆ విజ్ఞానము మనం కోల్పోయాము, మన దగ్గర లేదు. దాన్ని మరలా పునరుద్ధరించి మరలా దాన్ని తెలియచెప్పాలి. అప్పుడు కానీ వీళ్ళల్లో అది మేల్కోవటానికి అవకాశం ఉండదు. If it can establish that reason and strict justice for man form part of its teaching, reason and strict justice. అంటే గుడ్డి నమ్మకాలు, విశ్వాసాలతో జీవితం వెళ్ళబుచ్చటం కాకుండా ప్రతిదానికి తర్కిస్తూ దీంట్లో ఉన్న విషయం ఏంటి, యుక్తాయుక్త విచక్షణ,
వాటి గురించి ఆలోచిస్తూ, అలాగే ప్రకృతి ధర్మాలకి మనం ఎక్కడైతే భాగమై ఉన్నామో, దేంట్లో అయితే భాగమై ఉన్నామో దానికి సంబంధించిన నియమ నిబంధనలు ఏమున్నాయో దానిని అనుసరిస్తూ, మనం ఎట్లాగైతే రోడ్డు నియమ నిబంధనలు తప్పనిసరిగా మనందరం అనుసరిస్తున్నాము ఒకళ్ళు చెప్పే పని లేకుండానే. ఎందుకంటే ఆ నియమ నిబంధనలు అనుసరించకపోతే ఏం జరుగుతుందో మనకు తెలుసు. కాలో చేయకపోతుంది, యాక్సిడెంట్లు, ప్రాణమే పోవచ్చు. అందువల్ల నియమ నిబంధనలు తప్పనిసరిగా మనం అనుసరించాలి అని మనకి ఎప్పుడు జ్ఞప్తి ఉంటానే ఉంది. అట్లాగే మనం ఈ సృష్టిలో భాగమై ఉన్నప్పుడు ఈ సృష్టికి సంబంధించినటువంటి, ఈ ప్రకృతికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు మనం అనుసరిస్తూ స్ట్రిక్ట్ జస్టిస్, నీతిబద్ధముగా జీవించాలి. ఎందుకు నీతిబద్ధముగా జీవించాలి? మనకి గాని, మన వల్ల ఇతరులకి గాని, ఇతరుల వల్ల మనము గాని ఎవరము ఇబ్బంది పడకుండా హాయిగా జీవించడానికి అది ఉపయోగపడుతుంది. మనం ఎట్లాగైతే రోడ్డు మీద ప్రయాణం చేయటానికి రోడ్డు నియమ నిబంధనలు అనుసరిస్తే ప్రయాణం సుఖంగా హాయిగా సాగుతుందో, ఇంటికి జాగ్రత్తగా జారగలుగుతామో, అట్లాగా ఫర్ మ్యాన్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ టీచింగ్, ఈ విషయాల గురించి మీ దైనందిన జీవితము. మరి అసలు ఆ పేరే అందుకు వచ్చింది. బైబిల్ యొక్క పేరేంటి? పాత నిబంధన, క్రొత్త నిబంధన. నిబంధన అంటే దైవము ఈ మానవాళికి ఏ విధంగా జీవించాలి, వాటికి సంబంధించినటువంటి నిబంధనలన్నీ మోజెస్ ద్వారా 10 కమాండ్మెంట్స్ ఇచ్చారు ఆయన. మోజెస్ దైవం నుంచి 10 కమాండ్మెంట్స్ స్వీకరించి అందరికి అందజేయటానికి వచ్చాడు ఆయన. అందుకని పాత నిబంధన అంటాం. ఆ మొత్తం బైబిల్ గ్రంథాన్ని ఓల్డ్ టెస్ట్మెంట్ అంటాం. టెస్ట్మెంట్ టెస్ట్మెంట్ అంటే మనం మరి ఇనిషియేషన్ సెరమనీలో చూడండి, మనం జారటానికి ఒక క్యాండిడేట్ వస్తే మనం ఏం చేస్తున్నాం? అతని దగ్గర నుంచి టెస్ట్మెంట్ తీసుకుంటున్నాం. అంటే అది నిబంధన లాగా ఉంటుంది, కానీ మీరు ఇతరులకి ఏమి ఇవ్వగలుగుతారు, అది నిబంధన అంటే. బిక్వీత్ అంటాం అనమాట. బిక్వీత్ మిమ్మల్ని చేరిన వాళ్ళని, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మీరేమి ఇవ్వగలుగుతారు. అట్లాగే మనం ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకేమి ఇస్తారు అన్నట్టుగా వచ్చేస్తుంది కదా. ఏదైనా కానీ ఎవరైనా సరే ప్రతి వాళ్ళు ఆలోచన లాగా ఉండాలి. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మీరేమి ఇవ్వగలుగుతారు, అది ఆ టెస్ట్మెంట్ లో మనము చెప్పాల్సిన సమాధానం. అంటే కొన్ని క్వశ్చన్, నువ్వెందుకు చేరుతున్నావు దీంట్లో, ఏం చేద్దామని చేరుతున్నావు అని కొన్ని ప్రశ్నలు అడుగుతాం మనం ఆ క్యాండిడేట్ ని. ఆ క్యాండిడేట్ వాటికి సమాధానాలు సంతృప్తికరంగా ఇస్తే వాటిని మనం బ్యాలెట్ తీసుకుని బాగానే సమాధానాలు చెప్పాడు, దీనికి పనికొస్తాడు మ్యాసనరీకి అని చెప్పి మనము బ్యాలెట్ క్లియర్ గా అందరము అనుమతిస్తే, అందరము దాన్ని ఒప్పుకుంటే, అంగీకరిస్తే అప్పుడేమైంది, అతను ఇనిషియేషన్ సెరమనీ చేయటం జరుగుతుంది. అది కదా టెస్ట్మెంట్. ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ అని. అంటే మోసెస్ తెచ్చినటువంటి ఆ 10 కమాండ్మెంట్స్ ఏంటన్నమాట, మన నిత్య జీవితం ఎట్లాగా ఉండాలి, మనం ఇతరులకి ఎట్లాగివ్వాలి, మనం ఇతరులకి ఏమి ఇవ్వగలం మనం, ఆ విషయాల్ని వివరించింది అనమాట. అందుకని టెస్ట్మెంట్ అన్నారు, ఓల్డ్ టెస్ట్మెంట్. దాన్ని తెలుగులోకి మార్చినట్టుగా నిబంధన అన్నారు. కొంచెం అంటే సరైన అనువాదం కాదు అది, కానీ అది అలాగా అందరిలోకి ప్రాచుర్యంలోకి వచ్చేసింది కాబట్టి ఇంకా దాన్నే మనము ఉపయోగిస్తున్నాం ఆ పదాన్ని.
స్ట్రిక్ట్ జస్టిస్ ఫర్ మ్యాన్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ టీచింగ్. అట్లా మన జీవన విధానం ఎలా గడపాలో అది వివరంగా రీజన్తో ఇందువల్ల ఎట్లాగైతే రోడ్ రూల్స్ వివరించామనుకోండి, మేము అనుసరించంలేండి, ఏం బాగున్నట్లేదు, మాకు అంత కష్టం మేమేం పడతాం, తీసేయండి అని మన ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీదకి వెళ్తామా? మనకు తెలుసు కదా రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు వెళితే ఏం జరుగుతుందో. కాబట్టి దాన్ని అంగీకరిస్తాం మనం. వాళ్ళు ఊరికి ఇలాగ చెప్తే ఇలాగ ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, రోడ్డు మీదకి వెళితే మీరు రోడ్డు మీద ప్రయాణం చేయదలుచుకుంటే, మీరు రోడ్డును వాడదలుచుకుంటే ఇదిగో ఈ విధంగా మీరు వెళ్లాల్సి వస్తుంది, ఇవి మీరు అనుసరించాల్సి వస్తుంది, ఈ నియమ నిబంధనలని అనుసరించవలసి వస్తుంది అని కదా అక్కడ ఉంటుంది. దాన్ని ఎవరమన్నా నో అని అంటాం ఎవరైనా కానీ, కాదు మేము అనుసరించాం, మాకు ఇష్టం లేదు అని అంటామా? లేదు కదా. అట్లాగే ఈ సృష్టిలో మనం భాగమై ఉన్నాం కాబట్టి ఈ సృష్టికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఏవో ఉన్నాయి కొన్ని, వాటిని మనం అనుసరించాల్సిన అవసరం ఉంది. అవి మాకు తెలియదండి. రోడ్డు నియమ నిబంధనలు మనకేమన్నా క్లాసులు చెప్తున్నారా? మనకేమన్నా పాఠాలు చెప్తున్నారా? ఎక్కడన్నా స్కూళ్ళు పెట్టి కాలేజీలు పెట్టి ఇక ఇట్లాగ నియమ నిబంధనలని మనం తెలుసుకుంటున్నాం. వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు విధిస్తున్నారు కొన్ని నియమ నిబంధనలు, వాటిని గురించి తెలుసుకుని మనము రోడ్డు మీదకి వెళ్తున్నాం. మన ఇంటికి వచ్చి మీ ఇదిగో ఇట్లాగండి అని మనకి వివరించి చెప్పడం లేదు, బతిమలాడడం లేదు మనల్ని. ఇట్లాగ వెళ్ళండి బాబు అని అంటలేదు, ఓకే వివరిస్తా ఇట్లాగ ఉన్నాయి అని అలాగా ఎక్కడో ఉంటే మనం వెళ్ళి తెలుసుకుంటున్నాం. ఆర్టీఓ ఆఫీసులో ఉంటే ఆర్టీఓ ఆఫీసులోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి తెలుసుకుంటున్నాము. తెలుసుకుని ఇది మన అవసరము అన్నట్టుగా మనం రోడ్డు మీద ప్రయాణం చేయాలి. ఎలా చేయాలి మరి అంటే మన అవసరం అది. అట్లాగే ఈ సృష్టిలో మనం జీవించాలి. మనం జన్మించాము ఇక్కడ, కొంతకాలం ఇక్కడ మనం జీవనం సాగించాలి. ఎట్లా సాగించాలి? ఇది మన అవసరం. ఎట్లా సాగిస్తే మనము హాయిగా ఆనందంగా మనము ఆనందంగా ఉంటూ మన చుట్టూ ఉన్న వాళ్ళని ఆనందింపజేయగలుగుతాము? అది తెలుసుకోవాలా అక్కర్లేదా మనము? మన అవసరం అది. కాబట్టి వాటి గురించి కూడా మనము ఈ క్రిస్టియానిటీ చెప్పాల్సిన అవసరం ఉంది, తెలియచేయాల్సిన అవసరం ఉంది కొంత మేరకు. ఆ విషయం కూడా మనకు తెలియకపోవటం వల్లనే ఇంత గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ గందరగోళ పరిస్థితుల నుంచి మనము బయటపడటానికి ఈ క్రిస్టియానిటీ ఏం చేస్తే చాలా తేలిక మార్గంలో మనం బయటపడగలం. ఎందుకంటే అధిక సంఖ్యాకులు దీన్ని అనుసరిస్తూ ఉన్నారు. మొత్తం ప్రపంచమంతా లెక్క చూసుకుంటే అధిక సంఖ్యాకులు దీనిని అనుసరిస్తూ ఉన్నారు కాబట్టి తేలిక అవుతుంది. వాళ్ళు చెప్తే ఇంకా వీళ్ళందరూ అనుసరిస్తారు కదా, చాలా తేలిక అయిపోతుంది. మిగతా వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ మతాలకు కూడా దీన్ని అన్వయించుకోవచ్చు. అప్పుడు వాళ్ళేం మతం మారక్కర్లేదు, క్రిస్టియన్ మతంలోకి ఏమి రావక్కర్లేదు. ఎవరి మతంలో వాళ్లే ఉంటూ ఈ విషయాలు అన్ని మతాలు స్వీకరిస్తే ఆటోమేటిక్ గా మొత్తం ప్రపంచమంతా ఏమవుతుంది? స్వర్గధామం అయిపోతుంది. ఈ విషయాలు తెలియకపోవటం వల్లే కదా మనకి. తెలియకపోవటం వల్ల ఏమైంది? మరి మనం ప్రవర్తిస్తున్నాంగా, తెలిసే కదా ప్రవర్తిస్తున్నాము. తెలియకపోవడం ఏంటి? తెలిసే ప్రవర్తిస్తున్నాము. ఎట్లా తెలుసు మనకి? అది డిఫాల్ట్ సెట్టింగ్ ద్వారా మనకి ఉన్న విషయం అది ఉన్నట్టుగా. ఈ మా యంత్రాన్ని అట్లా ఫోన్ ఎలాగైతే డిఫాల్ట్ సెట్టింగ్స్ పెట్టి మనకు ముందుతారు, మనం వాటన్నిటిని మనకు అనుకూలంగా సెట్టింగ్స్ అన్ని మార్చుకుంటాం. అట్లాగా ఇది డిఫాల్ట్ సెట్టింగ్ లోనే మనం ఉన్నాం. సెట్టింగ్స్ మార్చుకోవట్లా మనం. యంత్రం మనకి అందింపబడింది, ఈ మానవ యంత్రం ఈ ఉన్నదాన్ని ఉన్నట్టుగా డిఫాల్ట్ సెట్టింగ్స్ తో మనకు అందింపబడింది. ఎందుకంటే మీ అవసరాలు ఏంటో మనకు తెలియదు కాబట్టి మీ అవసరాలకు అనుగుణంగా దాన్ని మార్చుకోండి, సెట్టింగ్స్ మార్చుకోండి. ఫోన్ కూడా అంతే కదా.
ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన పద్ధతులు ఏవో ఉంటాయి. వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఇష్టాలు, వాటికి సంబంధించి ఉపయోగించుకునే విధానాలు వేటికి ఉపయోగిస్తున్నారో దానికి అనుగుణంగా వాళ్ళు ఆ సెట్టింగ్స్ చేసుకుంటారు, మార్చుకుంటారు డిఫాల్ట్ సెట్టింగ్‌ని. అట్లాగే ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? ఇది మానవ యంత్రం ఎట్లాగా అందింపబడింది? డిఫాల్ట్ సెట్టింగ్స్‌తో అందింపబడింది. కాబట్టి యంత్రం పనిచేస్తుంది. కానీ దేనితో? డిఫాల్ట్ సెట్టింగ్స్‌తో. కానీ మనం సెట్టింగ్స్ మార్చుకోవట్లేదు. ఇంకా అదే వాటితో మనం వెళ్ళిపోతున్నాం. దానివల్ల ఏమవుతుంది? అంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు సెట్టింగ్స్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మన ఫోన్‌కే ఎంత 1 సంవత్సరం, 2 సంవత్సరాల్లో మళ్ళీ ఫోన్ మార్చేస్తాము. ఆ కాస్త దానికే మనము ఎంతో జాగ్రత్తగా వాటి సెట్టింగ్స్ మార్చుకుంటున్నాం మరి. మరి 70, 80 సంవత్సరాలు మనం ఇక్కడ జీవనం సాగించాలి. మనం ఒక్కళ్ళమే కాదు వీళ్ళందరూ ఇట్లా యుగాలు యుగాలు మరి జీవనం సాగించాలి. బట్ ఆ సెట్టింగ్స్ ఎలాగా మార్చుకోవాలి? వాటి విషయం కూడా మనకి తెలియచెప్పేటట్టుగా ఉండాలి ఈ మతాలు. అంటే మతాన్ని అనుసరిస్తూ వెళ్తున్నాం మనం. వాళ్ళు చెప్తే ఆలోచిద్దాంలే అన్నట్టుగా ఉంది మనకి. మనకి మనంగా ప్రయత్నపూర్వకంగా మనము మారటానికి ఏమి ప్రయత్నం జరగటం లేదు. కాబట్టి వాళ్ళ నుంచైనా అదొస్తే అది మనలో ప్రేరణ కలిగించి మనలో ఆ సెట్టింగ్స్‌ని చేయటానికి అవకాశం ఏర్పడుతుంది. And provide the means of their intelligent application in the attainment of human happiness and the solution of life's problems. ఎందుకు రోడ్ రూల్స్ మనం అనుసరించడం? ప్రయాణం సాఫీగా, హాయిగా జరిగి మళ్ళా తిరిగి ఇంటికి రావడానికి కదా! అట్లాగే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మనము జాగ్రత్తగా ఈ సృష్టి యొక్క, ప్రకృతి యొక్క నియమ నిబంధనలు తెలుసుకుని వాటిని అనుసరిస్తూ మనము జీవనం సాగించటము. ఈ సెట్టింగ్స్ అన్ని డిఫాల్ట్ సెట్టింగ్స్ అన్ని మార్చుకుని వీటి మనకి తగినట్టుగా ఈ ప్రకృతిలో మనము ఈ సృష్టిలో మనము జీవించడానికి తగినట్లుగా దాన్ని మార్పులు చేసుకుంటూ ఎందుకు చేసుకోవాలి అంటే మీన్స్ ఆఫ్ దర్ ఇంటెలిజెంట్ అప్లికేషన్. ఆ యుక్తాయుక్త విచక్షణ ద్వారా ఏది మంచి ఏది చెడు అన్నట్టుగా మంచి చెడు అనే దానికన్నా యుక్తము అయుక్తము, ఇది చేస్తే ఇలాగ ఉంది, ఇది చేస్తే ఇలాగా ఉంది, కాబట్టి ఎలాగ చేస్తే బాగుంటుంది ఆలోచించండి. అప్పుడు ఎవరైనా కానీ అది నష్టం కలిగించేటట్టుగా, ఆపద కలిగించేటట్టుగా ఉంటే దాన్ని చేయటానికి మనం ఇష్టపడతామా? ఇది బాగుందండి అని ఈ పద్ధతిలో వెళ్తున్నాము. ఈ పద్ధతి దేనికి దారి తీస్తుంది? నష్టానికి, ఆపదకి, కష్టాలకి, కన్నీళ్ళకి దారి తీస్తుంది. కానీ ఇది బాగుందండి ఈ పద్ధతి అని దాంట్లోకి వెళ్ళిపోతాం మనం. దాని ద్వారా జరిగే ప్రతిక్రియ ఏదైతే ఉందో ఆ కష్టాలు, కన్నీళ్లు, బాధలు వాటిని బాగుందని తీసుకుంటాము మనం. వద్దని కదా మనమంతా కోరుకుంటున్నది ఏంటి? అటువంటి లేకుండా ఉండాలని కదా. మరి అటువంటి లేకుండా ఉండాలంటే అయుక్తము అన్నది కాకుండా యుక్తము అన్నది మనము ఈ పని యుక్తమా అయుక్తమా, ఈ పని చేస్తే ఎటు దారి తీస్తుంది అని కొంచెం విచక్షణ, కొద్దిగా ఆలోచించడం. ఇంటే దానికి తగ్గట్టుగా ఆ యుక్తమైన పనులే అంటే మనకి మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆపదలు రాకుండా సంతోషం కలిగించేటట్టుగా ఉండేవి ఏ పనులైతే ఉంటాయో వాటిని చేస్తూ ఆ పనుల ద్వారా ఆ హ్యూమన్ హ్యాపీనెస్, అటైన్మెంట్ ఆఫ్ హ్యూమన్ హ్యాపీనెస్, మొత్తం సమస్త మానవాళి సుఖ సంతోషాలతో ఆనందాన్ని పొందటం. అండ్ ద సొల్యూషన్ ఆఫ్ లైఫ్స్ ప్రాబ్లమ్స్, ఇంకా ప్రయత్నముగా సమస్యలన్నీ ఎగిరిపోతాయి. సమస్యలు రానే రావు, ఇంకా సమస్యలు ఉండనే ఉండవు. ఈ జీవితానికి సంబంధించినటువంటి ఎన్నో సమస్యలు, గందరగోళ స్థితులు మొత్తం అదృశ్యమైపోతుంది. ఎప్పుడు ఇఫ్ ద క్రిస్టియన్ రిలిజియన్ కెన్ అగైన్ బికమ్ ఎ సెంటర్ అండ్ సోర్స్ ఆఫ్ స్పిరిచువల్ లైట్, ఫారెన్ ఆఫ్ డైరెక్ట్ నాలెడ్జ్, సో గివ్ ట్రూలీ స్పిరిచువల్ టీచింగ్. అట్లా చేస్తే అది ఈ మాదిరిగా మారిపోతుంది. ఇఫ్ ఇట్ కెన్ గివ్ టు హ్యుమానిటీ షూర్ అండ్ సేఫ్ గైడెన్స్ ఇన్ ద చర్చ్,
ఫర్ ఇంటీరియర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. తర్వాత మతం యొక్క ప్రధానమైన బాధ్యత ఏంటి? మీలో ఉన్న దేవుణ్ణి వెతకండి, మీలో ఉన్న వెలుగును వెతకండి. బయట ఉన్నాడు, బయట ఉన్నాడు, రండి ఇక్కడికి అని కాదు చెప్పటం. అంటే మతము మొట్టమొదటిగా ఏంటంటే, మీలో ఉన్నారా అంటే మతం యొక్క పట్టు తగ్గుతుంది అనే భావనతో ఆ మతాధిపతులు ఆ మతాన్ని జాగ్రత్తగా తమ చెప్పు చేతల్లో పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీలో ఉన్నది వెతకండి, మీలో ఉన్నదే, మీలోనే ఉన్నది వెతకండి అన్న మాట రానివ్వట్లేదు. అట్లా అయిపోతే ఎవడికి వాడు దైవం అన్నట్టుగా ఇదైపోతుంది. ఇంకా ఈ మతాన్ని అనుసరించడం అనేది తగ్గిపోతా ఉంటుంది అన్న భయం వాళ్ళకి. కానీ అట్లా జరగదు. అయినా కానీ అదొక భయం వాళ్ళకి, అదొక ఊహాతీత భయం. అందుకని వాళ్ళు ఏం చేస్తారనమాట, ఒక చోట ఉన్నాడు, పలానా చోట ఉన్నాడు, రండి అక్కడికి అన్నట్టుగా చెప్తారు. ఈ మతాలు అలాగా చెప్తున్నాయన్నమాట. కానీ ఏమి ఇవ్వాలి ఆ మతాలు? ఇఫ్ ఇట్ కెన్ గివ్ టు హ్యుమానిటీ, మానవాళికి ఏం అందించాలి? ష్యూర్ అండ్ సేఫ్ గైడెన్స్ ఇన్ ద చర్చ్ ఫర్ ఇంటీరియర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దానికి ఈ పద్ధతులు ఏంటి? మనము గైడెన్స్ గా, సేఫ్ గా, మనము షూర్ అండ్ సేఫ్ గైడెన్స్ అందివ్వాలి. అంటే నమ్మదగినగా ఉండేటట్టుగా, నిస్సందేహంగా నమ్మకం ఉండేటట్టుగా, షూర్ అండ్ సేఫ్, సురక్షితంగా, భద్రంగా మనము ఆ చేరవలసిన చోటుకి చేర్చేటట్టుగా, అది మనకి సహాయం చేసేటట్టుగా ఉండాలి, అది మనకి దారి చూపేటట్టుగా ఉండాలి. మతం కేసు మనం చూసాము అంటే అర్థం ఏంటి? మనలో ఉన్న వెలుగు మేల్కొల్పటానికి ఉన్న పద్ధతులు ఏంటో అది చెప్తాయని. కానీ ఇంతవరకు ఏది కూడా అట్లాగా చెప్పటం లేదు. నేను ఆ పద్ధతిలో చెప్తే ఇది ఇంత గందరగోళ స్థితి అనేది అనుకుంటానికి అవకాశం లేదు కదా. అది లేకపోవటం వల్ల మనకి ఇంత గందరగోళ స్థితి, అనిశ్చయ స్థితి ఏర్పడింది. కాబట్టి ఇది చేయాలి మనకి? గివ్ టు హ్యుమానిటీ షూర్ అండ్ సేఫ్ గైడెన్స్, నమ్మకమైనదిగా, సురక్షితంగా, భద్రతగా ఉన్నటువంటి, సురక్షితంగా, నమ్మకంగా మనకి సహాయం చేయటం. దేనికి అంటే మన యొక్క విషయం మన దగ్గర ఉంది, వెతుకులాట ఎవరు చేయాలి? ఇప్పుడు మన దగ్గర వస్తువు పోయింది, ఎవరో వెతికి మనకి ఇవ్వటం అనేది జరిగే పని కాదు. అది మనలో వస్తువు మనం మర్చిపోయాం. అట్లా ఎవడిలో వాడు అందరూ మర్చిపోయారు. అందరూ ఎవరికి వాళ్ళు, వాడిలో ఉన్న వెలుగు ఏదైతే ఉందో అది వాళ్ళందరూ మర్చిపోయారు. ఎవరికి వాళ్ళం మర్చిపోయి ఉన్నాం. ఇప్పుడు ఉన్న సమస్య ఏంటి? వెలుగు స్వరూపులం మనము, దైవాంశలము, వెలుగు స్వరూపులము. కానీ అది ఎవడన్నా గుర్తుందా? ఎవరికన్నా, మనలో ఎవరికైనా కానీ దైవమానంగానే అమ్మో ఆయన ఎక్కడో ఉంటాడు, మొత్తం మనందరం ఎందుకు పనికిరాని వాళ్ళము అన్నట్టుగా మనము భావన. మనం దానికి ప్రయత్నం చేయాలి, మనం ఆయన దగ్గరికి వెళ్ళటానికి అన్నట్టుగా మనందరం ఆయన దూరంగా పెట్టేశాం. కానీ మనలోనే కూర్చుని ఉన్నాడు ఆయన. భగవద్గీతలో కూడా చెప్పింది అదే, హృదయే తిష్టతి, మీ హృదయమందు నివసిస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి మనలో ఉన్న వెలుగుని, మర్చిపోయిన వెలుగుని మేల్కొల్పటం, నిద్రాణ స్థితిలో ఉన్న వెలుగుని మేల్కొల్పటం, ముందు అది గుర్తు చేయాలి మనకి. అరే మీరే వెలుగు స్వరూపులు, మీరే దైవ స్వరూపులు. ఎట్లాగా? మీలోనే ఉంది ఆ వెలుగు. ఆ వెలుగు నిద్రాణ స్థితిలో ఉండటం వల్ల మీరు కాదని అనుకుంటున్నారు. ఇదిగో ఈ పద్ధతుల ద్వారా మీరు దాన్ని చేరటానికి ప్రయత్నం చేయండి. షూర్ అండ్ సేఫ్ గైడెన్స్.
ఆ చక్కటి పద్ధతులు కూడా ఎట్లాగా ఉన్న అమెరికా చెప్పేసేస్తాయి. మనకి ఇది ఇలాగా ఉంది. ఈ సృష్టి అంతా ఈ పద్ధతిలో ఇలాగా వచ్చింది. ఒకటే అనేకమైంది. ఒకడే ఇన్ని రూపాలుగా వచ్చాడు అన్న విషయము అట్లా ఉన్న విషయాన్ని మనకి చెప్తే చాలు. పెద్ద విషయం ఏమి అక్కర్లేదు. ఈ పద్ధతులు ఇవన్నీ కూడా ఏమి అక్కర్లేదు మనకి. అట్లా సాధన చేయండి, ఇలాగా సాధన చేయండి. రకరకాల సాధనా పద్ధతులు ఉన్నాయి. ఆ యోగ సాధనా పద్ధతులు చేయండి. అప్పుడు మీలో ఉన్న వెలుగుని మీరు దర్శిస్తారు అని కూడా అక్కర్లేదు. ఉన్న విషయం చెప్తే చాలు మనకి. సృష్టి, ఈ క్రియేషన్ గురించి, ఈ సృష్టి నిర్మాణం గురించి. ఎందుకంటే మనం సృష్టిలో భాగంగా ఉన్నాం కాబట్టి ఈ సృష్టి గురించిన వివరం కావాలి మనకి. సృష్టి గురించిన వివరము మన దగ్గర లేకపోవడం వల్ల మొత్తం మర్చిపోయినట్టుగా అయిపోయింది. ఆ సృష్టి గురించిన వివరము మన దగ్గర ఉంటే మనము ఆ డిఫాల్ట్ సెట్టింగ్స్ అన్ని చక్కగా సరి చేసుకుంటాం మనం. ఆ వెలుగు మనలో చక్కగా ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఏం చేయాలి? ఇఫ్ ఇట్ కెన్ గివ్, ఏంటి ఇవ్వాలి మనకి మతాలు? ఈ సృష్టి యొక్క వివరాలు అందజేస్తే చాలు. అమరిక, ఈ సృష్టి యొక్క అమరిక ఎలాగున్నది, ఇలాగ కూర్పు చేయబడి ఉన్నది. చూడ ఆలోచించండి మీరు. మీరు దాంట్లో ఎట్లాగా ఉన్నారో మీరు ఆలోచించండి. మీ పరిస్థితి ఏంటో అర్థమైపోతుంది వెంటనే. ఇన్ ద చర్చ్ ఫర్ ఇంటీరియర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అండ్ ఇన్ ద క్వెస్ట్ ఫర్ కాన్షియస్ యూనియన్ విత్ గాడ్. అప్పుడేమవుతుంది? ఎరుకతో కాన్షియస్ యూనియన్, ఎరుకతో మనం అంటే స్పృహ లేకుండా కాకుండా స్పృహతో. ఇప్పుడు ధ్యానం చేశామండి అంటారు ఒక్కొక్కళ్ళు. గంట సేపు 2 గంటల ధ్యానం జరిగిపోయిందండి అని ఎట్లా చెప్తున్నారు? ధ్యానం మొదలు పెట్టారు, అప్పుడేదో సమయం ఎంత అయిందో చూసుకున్నారు, ఇంకట్లా కూర్చున్నారు. తెలియలేదండి అంటుంటారు. కానీ ఆ తెలియలేదు అనేది తెలుస్తుంది కదా వాళ్ళకి. అది కాబట్టి ఎరుకతోనే ఉంటుంది, స్పృహతోనే ఉంటుంది. 2 గంటలు అయిపోయాక ధ్యానం నుంచి బయటకు వచ్చామండి అంటారు. ఇంకా నాకు తెలియలేదు ఏంటో అన్న, ఏమి ఆ స్థితి ఏంటో తెలియలేదు నాకు అన్నట్టుగా చెప్తారు. ధ్యానం గడిచిపోయింది అలా 2 గంటల్లో అంటారు. కానీ అట్లాగా తెలియకుండా ఉంది అన్న విషయం తెలిసింది నీకు, అక్కడ ఉందన్నమాట. కాబట్టి ఆ విధంగా మనకేంటి, కాన్షియస్ యూనియన్ విత్ గాడ్ ఇట్లా మనము గమనించటం ద్వారా, ఎరుకతో, ఆ మనలోనే ఉన్నటువంటి ఆ దైవముతో మనము కలిసిపోవటం, నది సముద్రంలో కలిసినట్టుగా ఆ విధంగా జరగటం. ఎప్పుడు జరుగుతుంది అది? సేఫ్ అండ్ గైడెన్స్, షూర్ అండ్ సేఫ్ గైడెన్స్ మనకు అందజేస్తే. ఎట్లాగా? ఈ సృష్టి నిర్మాణం గురించే, వేరే ఏం అక్కర్లేదు. అందుకే ద సీక్రెట్ డాక్టర్ నిండా సృష్టి నిర్మాణం గురించే. యోగ సాధన పద్ధతులు ఏం లేవు అక్కడ. ద సీక్రెట్ డాక్టర్ గ్రంథం యోగ సాధన పద్ధతులు ఇట్లాగా ఇలాగా మీరు ఇలా చేస్తే చక్కగా ఆ కాన్షియస్ యూనియన్ విత్ గాడ్ చేరతారు అన్నది లేదు అక్కడ. ఓన్లీ ఏముంది అక్కడ? సృష్టి నిర్మాణానికి సంబంధించినటువంటి విషయాలు, అమరిక, కూర్పు అక్కడ ఉంది. అవి చెప్పేటప్పటికల్లా ఏమైంది మనకి? మన స్థితి ఏంటో తెలిసిపోయింది. అప్రయత్నంగా మనలో ఆ వెలుగు మేల్కొంది. ఆ విధంగా మనకు అందచేయాలి. ఇఫ్ క్రిస్టియానిటీ కెన్ ట్రూలీ ఇల్యూమిన్ హ్యూమన్ మైండ్స్, దెన్ ఇట్ ఈస్ సబ్మిటెడ్. ఇట్ కుడ్ లీడ్ హ్యుమానిటీ అవుట్ ఆఫ్ ఇట్స్ ప్రజెంట్ మిలిటెన్సీ ఇంటూ వరల్డ్ పీస్. అంటే ఇప్పుడున్నటువంటి నియంతృత్వ పోకడలు, ఆధిపత్య ధోరణులు, ఒక దేశం మీదకి ఇంకొక దేశం దురాక్రమణ చేయటం, ఇటువంటివన్నీ పోతాయి ఇంకా. into world peace and out of its dividedness into unity of action for the welfare of all mankind. ఇట్లాగా
ఎవరికి వాళ్ళకి వేరువేరుగా అన్నట్టు కాకుండా ప్రతి దేశము ఆ దేశాధినేతలు దేనికి పాటుపడుతుంటారు? మొత్తం సమాజంలో ఉన్నటువంటి సమస్త మానవాళి కోసము పాటుపడుతుంటారు. వీళ్ళందరూ ఆనందంగా ఉండటానికి మనం ఏం చేయాలి? అంతేగాని మా దేశ ప్రజలు మేము చాలా గొప్పగా ఉండాలి, మా చుట్టూ ఉన్న వాళ్ళకన్నా మేము గొప్పగా ఉండాలి, మేము ఎక్కువ డబ్బులు సంపాదించాలి, మేము ఎక్కువ వ్యాపారాలు చేయాలి మిగతా దేశాల కన్నా అని అట్లాగా ఆలోచించకుండా మన దగ్గర అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క వనరులు ఉంటాయి. వనరులని ఇచ్చిపుచ్చుకోవటంగా ఇప్పుడు అరబ్ దేశాలు పెట్రోల్ ఉంది, మిగతా దేశాల్లో ఆ పెట్రోల్ లేదు. ఆ పెట్రోల్ కోసమే ఇంత గొడవలు జరుగుతున్నాయి. ఆ పెట్రోల్ని దాని చేతుల్లో పెట్టకుండా మన చేతుల్లోకి తీసుకోవాలని ఈ అమెరికా ఇట్లా వేరే వేరే దేశాలు ఇట్లా ఈ వనరుల్ని మన దేశంలో మన ఆధిపత్యంలోకి తీసుకోవాలని వనరులు ఏమో వీళ్ళ దేశంలో ఉండవు, వేరే చోట ఉంటాయి. అందుకని వాళ్ళు పెరిగిపోకుండా వాళ్ళ వనరుల్ని మన చేతుల్లోకి తీసుకుని మనము ఆధిపత్యం వహించాలి ప్రపంచం మీద అన్న ధోరణులతో మనం ఇక్కడ ఇప్పుడు బాధపడుతున్నాం. ఇప్పుడు ఈ విషయాలన్నిటిని చక్కగా వివరిస్తూ ప్రజల ముందు పెడితే ప్రజలు ఆ నాయకులను అలా అటువంటి వాళ్ళని ఎన్నుకుంటారు. ప్రజల కోసమే ఆలోచించే నాయకులను ఎన్నుకుంటారు. నాయకుల కోసము ఆలోచించే నాయకులు కాకుండా ప్రజల కోసం ఆలోచించే నాయకులను ఎన్నుకుంటారు. అప్పుడు ప్రజల కోసం ఆలోచించేటప్పుడు ఇటువంటి ఆధిపత్య ధోరణులు ఇవన్నీ ఎగిరిపోతాయి, వ్యాపార ధోరణి ఇటువంటివన్నీ ఎగిరిపోతాయి. అప్పుడు వరల్డ్ పీస్ అప్రయత్నంగా లభిస్తుంది. ప్రతి యూనిటీ ఆఫ్ యాక్షన్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్ అన్ని దేశాలు కూడా అన్ని దేశాధినేతలు కూడా కలిసి పనిచేయటం జరుగుతుంది. అంటే మనం ఒక్కొక్క మంచి కలగంటున్నాం అన్నట్టుగా ఉంది. అది కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ నెమ్మదిగా ప్రయత్నం మొదలు పెడితే ఎప్పటికైనా అది సాధ్యపడుతుంది. తేలిక పద్ధతి ఏంటి? మొట్టమొదటగా సృష్టి నిర్మాణానికి సంబంధించిన వివరాలు అది అందజేయటం ద్వారా మొత్తం ఈ మతము ఏం చేయాలి? మీలోనే దైవము ఆ వెలుగు ఉన్నది, ఆ వెలుగును దర్శించండి అన్నదాన్ని ఎక్కువగా వీళ్ళలోకి ప్రేరణ కలిగించాలి. మీలోకి వెళ్ళి మీలో వెతకండి. అప్పుడు ఏమవుతుంది? వెదుకుడి దొరుకును అన్నట్టు అయిపోతుంది. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిమహీషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదం. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా. థ్యాంక్ యూ సార్. వాసుదేవ. హల్లెలూయా. థ్యాంక్ యూ సార్. Oh.